సార్ హోమియోపతి ప్రభావాన్ని సమర్థించే శాస్త్రీయమైన పరిశోధనలేమన్నా నిజంగా ఉన్నాయని భావిస్తున్నారా? అసలు హోమియోపతి అనేది అసలు ఈ పరిశోధన ఏదైతే ఉంటదో, హ్మ్. అల్లోపతి పరిశోధనకి, హోమియోపతి పరిశోధనకి మీకు తేడా చెప్తాను మీకు. ఓకే. అల్లోపతి అనేది ఒక జంతువులపైన ప్రయోగించి తయారు చేసిన మందులు. హ్మ్. దానివల్ల ఏంటంటే మీ మైండ్ యాక్టివిటీ తెలీదు. హ్మ్. ఫిజికల్ యాక్టివిటీ తెలుసు. యాహ్! ఫిజికల్‌గా ఏం జరిగేది తెలుసు. ఇది ఒక కెమికల్ కాబట్టి. అవును. అల్లోపతి మెడిసిన్స్ అన్నీ గూడా ఒక జంతువుల పైన ప్రూవ్ చేసి తయారు చేసిన మందులు. అర్థమైందా మీకు? సింపుల్ హ్మ్. చెప్తాను. హోమియోపతి అనేది ఒక మనుషుల పైన ప్రూవ్ చేసిన తయారు చేసిన మందులు. ఓకే. మనిషికేంటి ఎమోషన్స్ ఉంటాయి. మనిషికేంటి ఆలోచనలుంటాయి. మనిషికేంటి భావాలుంటాయి. బాగుంటాయి. మనిషికేంటి ఉంటాయి. ఇవన్నీ గూడా ఎక్కడ తేడా వస్తున్నాయి? ఏం జరుగుతుంది? శారీరకంగా గానీ, మానసికంగా గానీ మొత్తం ఒక ఒక వ్యవస్థలో ఏం జరుగుతుంది? హోమియోపతి మెడిసిన్స్ ఇచ్చిన తర్వాత హ్మ్. ప్రూవింగ్ సిస్టమ్ వేరు. ప్రూవింగ్ సిస్టమ్ ఇచ్చిన తర్వాత తయారు చేసిన సిస్టమ్. మీరు ఒక జంతువులపైన ప్రయోగం చేసిన మందులు వాడతారా? ఒక మనుషులపైన ప్రయోగం చేసిన మందులు వాడతారా? మనుషుల మీద చేసిందే అది కావాలి మీకు గుర్తుపెట్టుకోండి. హ్మ్. అది కావాలి. ప్లస్ అల్లోపతి అనేది లాంగ్ స్టాండింగ్‌లో కొన్ని సంవత్సరాలు వాడిన తర్వాత చేసిన సిస్టమ్ కాదు. హ్మ్. టెంపరరీగా ఈ కెమికల్ ఇచ్చాం, బెటర్ అయింది, అయిపోయా. హ్మ్. ఈ ఈ ప్రాబ్లమ్ ఎక్కడికెళ్ళిపోద్దో వీళ్ళు స్టడీ చేయరు. అర్థమైందా? యాహ్! దేర్ ఈజ్ నో డీప్ స్టడీ. జస్ట్ మనీ మేకింగ్ కోసం ఒక మెడికల్ మాఫియాని క్రియేట్ చేసుకుంటూ, దాంట్లో ఆ ఉచ్చులో కూడా మీరు డాక్టర్ అయ్యి కూడా ఉన్నారు మీరు దాంట్లో. హ్మ్. మీరు డాక్టర్ బట్ అయినా ఉన్నారు మీరు దాంట్లో. హ్మ్. మీకు తెలీదు. సార్ మా మందులు వాడండి, మా మందులు వాడండి. ఇదంతా కూడా చెప్తున్నా కదా! మనం ఇక్కడ ఏమైందంటే గనక మనం ఒక మిమ్మల్ని తప్పు పట్టడం కంటే కూడా సమాజంలో ఒక అవేర్‌నెస్ క్రియేట్ చేయడం ఇక్కడ ఇంపార్టెంట్. హోమియోపతి మెడిసిన్స్ అనేటువంటివి మీ యొక్క హ్యూమన్ బీయింగ్స్ పైన ప్రూవింగ్ డ్రగ్స్. డాక్టర్ హనీమన్ జర్మన్ సిస్టమ్ ఇది హోమియోపతి. ఓకే. ఇండియన్ సిస్టమ్ కాదు. హ్మ్. ఒక అల్లోపతి డాక్టరు అల్లోపతిలో కాంప్లికేషన్స్ యాంటీబయాటిక్‌లు ఎక్కువ ఉన్నాయని చెప్పేసి, ఈ వ్యవస్థ మంచిది కాదని చెప్పేసి, సో కాముగుండి హ్మ్. సో ఇంకో వ్యవస్థ కోసం ట్రై చేస్తూ హోమియోపతి వ్యవస్థను కనిపెట్టాడు. ఓహ్! ఈ హోమియోపతి కనిపెట్టింది అల్లోపతి డాక్టరే. ఓకే. నీ ఫ్రెండే. హ్మ్. మీ డాక్టరే. మా సిస్టమ్ కనిపెట్టాడు. హ్మ్. బట్ మీరేమో ఆహ్, మమ్మల్ని నమ్మరు. అట్లా ఒక 250 ఇయర్స్ బ్యాక్, 350 ఇయర్స్ బ్యాక్. యాహ్! సో కొన్ని కంట్రీస్‌లో హోమియోపతి వానిష్ అయిపోయింది. ఎందుకు అయిపోయిందంటే గనక గవర్నమెంట్‌కి ఫైనాన్షియల్ సపోర్ట్ హోమియోపతి ఇవ్వలేదు. హుహు. గవర్నమెంట్‌కి ఒక బిజినెస్ లాగా మోడల్‌గా మారలేదు హోమియోపతి. ఓకే. సో అల్లోపతి అయితే ఒక ఎకానమీగా మారగలదు. ఎలోపతి అనేది ఫుడ్ చేయగలదు. సో సమాజాన్ని లాంగ్ స్టాండింగ్‌లో ఇందాకన్నా ప్యాచ్ వర్క్ అని. హ్మ్. ఆ ప్యాచ్ వర్క్ చేసుకుంటూ మీ లైఫ్‌ని ఎక్కువ సాగించుకుంటూ మిమ్మల్ని లాక్ చేయగలదు. ఓకే. సో పరిశోధన వ్యవస్థకు వస్తే గనక అల్లోపతి పరిశోధన వ్యవస్థ అనేది జంతువులపైన జరిగి ఆ తర్వాత మనుషులకి కూడా మొదలవుతుంది. హోమియోపతి పరిశోధన వ్యవస్థ అయితే గనక మనుషులపైనే ప్రయోగం చేసేసి మనుషులకే ఇస్తారు. ఓకే. దట్ ఈస్ ద బ్యూటీనెస్ ఇన్ హోమియోపతి. సో నైస్ అండ్ రియల్లీ థ్యాంక్ యూ సార్. ఏంటంటే కంప్లీట్‌గా అలోపతి అనేది ఇంత డేంజరస్సా? అసలు అంటే లిటరల్‌గా చెప్తూ ఉంటే యాంటీబయాటిక్స్ అనేది కూడా తీసి పక్కన పెట్టేయాలి. వాడనే వాడకూడదు. ఏదొచ్చినా తట్టుకోవాలి అనేది మాత్రం మీరు చాలా చక్కగా చెప్పారు సార్. పల్లెటూరోళ్ళండి. ఆ! డబ్బులు లేవు. ఏదో కూలి పని చేసుకొని బతికేటోళ్ళు. కూలి డబ్బులు వస్తే మందులు తెచ్చుకొని ఆరోగ్యాన్ని పాడు చేసుకొని పర్మనెంట్‌గా ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటారు. హ్మ్. వాళ్ళు బతకనీకి కూడా డబ్బులు లేవు వాళ్ళకి. ఎందుకు పాడు చేస్తారు వాళ్ళ జీవితాన్ని మీరు యాహ్! మందులతోటి? సరే డబ్బులున్నోడిని డ్యామేజ్ చేసి ఏదో మేనేజ్ చేసుకుంటున్నాడు. హ్మ్. డబ్బులు లేనోడిని కూడా మీరు డ్యామేజ్ చేసి వాని దగ్గర నుంచి ఏం సాధిస్తారు? బాధ అనిపిస్తుంది నిజంగా. యాహ్! కొంచెం ఆలోచించండి. యు ఆర్ ఏ బెస్ట్ డాక్టర్. యు ఆర్ ఏ గుడ్ డాక్టర్. యు ఆర్ ఏ రెస్పాన్సిబుల్ డాక్టర్. హ్మ్. బట్ మీరు వాడేటువంటి సిస్టాన్ని కొంచెం మీరు కరెక్షన్ చేసుకోగలిగితే, కొంచెం మినిమం చేసుకోగలిగితే, హ్మ్. మీరు కొంచెం హెల్త్ గురించి అవేర్‌నెస్ చేసుకోగలిగితే, యు ఆర్ ద బెస్ట్ పర్సన్ అవుతారు. యాహ్! ఫర్గెట్ అబౌట్ యువర్ డిగ్రీ, ఫర్గెట్ అబౌట్ యువర్ ఎక్స్‌పీరియన్స్, ఫర్గెట్ అబౌట్ యువర్ స్టైల్ ఆఫ్ దిస్ వన్. మీకు మీరుగా ఆలోచించి సమాజానికి ఏం చేయాలనుకుంటున్నారో అదే చేయండి. యాహ్! డ్యామేజ్ మాత్రం చేయొద్దు. ఓహ్! రియల్లీ హోమియోపతి అనేది కూడా ఎంత చక్కగా ఉపయోగపడుతుందనేది కూడా ఒక నార్మల్ పీపుల్‌కి అది కూడా వితౌట్ సైడ్ ఎఫెక్ట్స్. జీరో. యాహ్! జీరో. వి ఆర్ నాట్ ట్రీటింగ్ ప్రాబ్లమ్స్. ఇక సైడ్ ఎఫెక్ట్ ఎందుకొస్తాయి? యాహ్! వి యూ ఆర్ ఆర్ ట్రీటింగ్ ద పర్సన్. సిస్టమ్. We are not treating problem. We are not treating diseases. Diseases. We are treating persons. That is a beautiness in home. సో థ్యాంక్ యూ సో మచ్ రెడ్డి గారు. థ్యాంక్ యూ చైతన్య. వండర్ఫుల్ యువర్ క్వశ్చనింగ్ సిస్టమ్ అంతా కూడా ఇక్కడ ఏదైతే ఉంటుందో సమాజాన్ని కాపాడవలసిన బాధ్యతగా మీది ఉంటుంది, మన చుట్టూ డాక్టర్ది ఉంటుంది. ఇది ఒక సామాజిక నంగిన్గా తీసుకెళ్ళగలిగితే యాహ్! ఎంతో థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.